కలాటకు తెరదించాలి, అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి, కేంద్ర స్థాయిలో తొలి అడుగుపడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 బుధవారం లోక్సభలో ఆమోద ముద్రపడింది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు దీన్ని స్వాగతించడం విశేషం. ఒక వైసీపీ మాత్రమే బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేసింది. ఇదే బిల్లును గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో తుది నోటిఫికేషన్ జారీ అవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిని ఇక టచ్ చేయలేరు, రాజధాని ప్రగతిని ఎవరు అడ్డుకోలేరు, బిల్లుకు లోక్సభ ఆమోదం చరిత్ర. ఆ 5 ఏళ్లు అమరావతిపై విధ్వంసక దాడి, శ్మశానం అన్నారు, ఎడారన్నారు, అవమానించారు, విషయం చెప్పారు, చివరకు ప్రజల నెగ్గింది. వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మొద్దు, తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు వీళ్ళు, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగల సమర్థులు, ఇది ఒక పార్టీ అంటే ఎవరైనా నమ్ముతారా? నెల్లూరు జిల్లా వింజమూరు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మండిపాటు, లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల పంపిణీ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అమెజాన్ పై దాడి, అన్నంత పని చేసిన ఇరాన్, అమెరికన్ టెక్ కంపెనీల లక్ష్యంగా క్షిపణులు. ఇరాన్ అనంత పని చేసింది అమెరికా టెక్ కంపెనీలు, అమెరికన్ కంపెనీల భాగస్వామ్యం గల్ఫ్ సంస్థలపై దాడులు దిగింది. బుధవారం బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్పై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. భారీ పేలుడుతో డేటా సెంటర్కి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ సెంటర్ వేదికగా అందుతున్న అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు నిలిచిపోయి, అయితే ఏ స్థాయిలో నష్టం జరిగింది, సిబ్బంది ఎవరైనా గాయపడ్డారన్న వివరాలు చెప్పలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వాణిజ్య సిలిండర్ ధర పెంపు 195.5 రూపాయల మేర పెంచిన చమురు సంస్థలు 2235 రూపాయలకు చేరుకున్న సిలిండర్ ధర. ప్రీమియం పెట్రోల్పై లీటర్కి 11 రూపాయలు పడ్డా ధర 160 రూపాయలకి, ప్రీమియం డీజిల్ మీద లీటర్కి ₹1.5 ధర 92.99 రూపాయలకి, విమాన ఇంధన ధరలు పెంపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కొలువుకి కోతే, కొత్త నైపుణ్యాలు లేకోటకి ఇంటికే 2026 మొదటి 3 నెలల్లోనే 1000 మందిని తొలగించిన పెద్ద సంస్థలు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చుల నియంత్రణ, వ్యూహాత్మక మార్పులపై దృష్టి, సాఫ్ట్వేర్లో సాగుతున్న కోతల పరంపర మన యువతపై ఎక్కువ ప్రభావం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే చందమామను చుట్టొస్తామంటూ 1972 తర్వాత చంద్రుడిపై అధ్యయనానికి మానవ సహిత యాత్ర చేపట్టిన అమెరికా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో జాబిల్ని చుట్టి రానున్న 4 వ్యోమగాములు 10 రోజుల మిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే అస్సోంలో యూసీసీని అమలు చేస్తాం, ఇది బీజేపీ గ్యారంటీ, కాంగ్రెస్ వస్తే చొరబాటుదారుల రాజ్యం, యువజన రాజకీయాలకు కాలం చెల్లింది, అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మోడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసోంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడడంతో పాటు గిరిజన సంప్రదాయాలు 6వ షెడ్యూల్ ప్రకారం ప్రాంతాల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆడబిడ్డల గౌరవం భద్రత కోసం బీజేపీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె, కాశ్మీరీ మహిళలపై ఉగ్రవాదులు లైంగిక దోపిడీ బట్టబయలు చేసిన పాకిస్తాన్ మతబోధకుడు. ఉగ్రవాదులు మతం పేరుతో కాశ్మీర్లో చేస్తున్న దురాఘాతాలను పాకిస్తాన్కి చెందిన దేవబంధు మతబోధకుడు ముఫ్తీ సయీద్ ఖాన్ నిర్ధారించారు. నిస్సహాయ మహిళా శరణార్థుల కనీస ఆహార అవసరాలను వీళ్ళు ఎలా తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి అత్యంత సన్నిహితుడు. వీడియో ఎప్పటిదో తెలియదు కానీ కాశ్మీర్గా మన కపటత్వం అనే అంశం మీద చేసిన ప్రసంగంలో కాశ్మీర్లో తిరుగుబాటు చీకటి కోణాన్ని ఆయన బట్టబయలు చేశారు. తమంతా మతపరమైన యోధులు లేదా ముజాహిదీలుగా అభ్యర్థించుకున్న ఉగ్రవాదు నిస్సహాయ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తున్నారన్నారు. శరణార్థి శిబిరాల్లోని కాశ్మీరీ ముస్లిం మహిళలు, బాలికలు ఒక్క రొట్టె కోసం తమ శరీరాలను పాన్పుగా పరచాల్సి వస్తుందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.